ఈ వీడియోలో వాజా 1 అండ్ వాజా 2 గురించి మాట్లాడుకుందాం మా. ఓకే ఓకే సార్. ఈ మూవీ చూడగానే హరీష్ గాడే గుర్తుకొచ్చిండు. లిటరల్లీ ఏడ్చేసిన. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ రెండు మూవీస్ సిమిలర్గా ఉంటాయి. వాజా 1 ఏమో బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అండ్ వాజా 2 ఏమో బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్. ఎన్నొద్దు పాయింట్కి రా. వాజా 1 బాగుంది, వాజా 2 ఇంకా బాగుంది. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. అయితే ఈ అంకుల్ ఒక రోజు అరటి చెట్టు తీసుకొని వస్తాడు. అరటి చెట్టు నాటకుండా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తాడు. ఆ యాక్టివిటీస్ కి రిజల్ట్ గా ఇతను జన్మిస్తాడు. వీనికి వీళ్ళ ఫ్రెండ్స్ కి ఒకటే, రేపటి గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోకుండా ఈ రోజుని ఎంజాయ్ చేయాలని. అలా ఎంజాయ్ చేసుకుంటూ సినిమా క్లైమాక్స్ కి వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ చదువుకోకుండా ఎంజాయ్ చేస్తే మన పేరెంట్స్ కన్నా రిలేటివ్స్ ఎక్కువ ఫీల్ అవుతారు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా కొన్ని వరస్ట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇంకా వాజా 2లో బ్రదర్స్ గురించి, వీళ్ళ తమ్ముడే ఇతను. ఇంకా వీళ్ళు మనం స్కూల్లో చేసే చిల్లర పనులు అన్నీ చేస్తారు. అలా చేస్తూ సెకండ్ హాఫ్కి వస్తుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్లో అందరు కష్టాలలో పడతారు. వాళ్ళ బ్రదర్స్ ఒకరి కోసం ఒకరు నిలబడతారు. బ్లడ్ రిలేషన్ అంటే ఒకరి కోసం ఒకరు నిలబడమే అని చూపిస్తారు. ఇంకా లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది నేను చెప్పా.